గుర్తుకి కారు గుర్తుకి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. అందరూ నమస్కారం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ, మా తల్లి, నాకు ముగ్గురు పిల్లలు. ఇంతవరకు ఏది పోటీ చేద్దామన్న అవకాశం లేకుండే, ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. అందరూ కలిసి కారు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించండి. అద్దుమరాత్రి ఫోన్ చేసినా మీకు కడపగడికి వస్తా, మీకు 5 సంవత్సరాలు సేవ చేస్తా. తల్లి అందరు నమస్కారం. థ్యాంక్ యూ మల్లేష్. మల్లేష్ గురించి మీకు తెలియదు ఏం లేదమ్మా. ప్రతి దాంట్లో అందరికి అందుబాటులో ఉంటాడు. పదవి లేకుండా నా ఎంబడి పని చేసినా లేదా, పదవి లేకుండా 10 సంవత్సరాలు నా ఎంబడి తిరిగాడు. అంతకుముందు కూడా సర్పంచ్ కావాలి, సురేందర్ గౌడ్ సర్పంచ్ కావాలని ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చి మనం అందరం కష్టపడాలా లేదా? మనం అందరం గట్టిగా కష్టపడి కారు కొడుకోవడం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ దోగుంట గ్రామం సందర్శించి మున్సిపాలిటీలో భాగంగా ప్రతి ఇల్లు గిట గడప గడపకు తిరిగి కారు గుర్తు మీద ఓటేయాలని మీ అందరికీ అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా వివిధ మాదారం గ్రామం నుంచి వివిధ పార్టీల వారికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుని తప్పలేదు. కానీ వాళ్ళతో ఏది చాదగాక, వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యి 5 పైసల పని చేసే చాదగాక ఏదో ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏదో తల్లి గంజు అంటే పిల్ల తల్లికి ఏదో బంగారు గాలు చూపిస్తా అని ఏదో సామెతలు చెప్తున్నారు. ఎవరు తల్లి గంజు పోస్తున్నాడనేది ఊర్లో అందరు మీకు తెలుసు, చూస్తున్నారు కదా. పెద్ద మనుషులను కడుపులో కొంత తల్లిలాగా నేను చూసుకుంటా ఉన్నా. ఎవరైందన్నా సరే అయితే నాకు తెలుసు. ఊర్లో ఏ గ్రామం మద్దరుకుంటే ఏంది, దువ్వగుంట ఏంది, మాదారం ఏంది, ఏ కుటుంబం పరిస్థితి ఏంది అనేది అన్ని ప్రతి అవగాహన నాకు ఉన్నది. ఎందుకంటే అవతలని మనం 1 ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తా ఉంటాయి. మీరు అందరూ గ్రహించాలి. ఎలక్షన్లు వచ్చి ఏవో కళ్ళబుల్లి మాటలు, దొంగ మాటలు చెప్పిపోతారు. తర్వాత మళ్ళీ ఎవరు మనకు కనిపించరు. ఎందుకంటే అమ్మా, మీరందరూ చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది అన్నది మాదారం గ్రామ ప్రజలందరికీ తెలుసు. దోగుంట గ్రామ ప్రజలందరికీ తెలుసు. దోగుంట అంతకుముందు ఏముంటే 10 ఏళ్ల కింద, ఇప్పుడు ఏముంది మీకు తెలియదా? దోగుంట రోడ్డు లేకపోతే ఎమ్మెల్యే సాబ్తో కొట్టాలి, సభ్యత్వం పనిచేసి 60 లక్షల రూపాయలు పెట్టి రోడ్ వేయించాం. మాదారం లేకుండా సరే దోగుంట రోడ్డు కావాలి, లేకపోతే మేము సభ్యత్వం అయ్యాము. తెలంగాణ స్టేట్ లో నెంబర్ 1గా మేము నిలబడ్డాం. ఎందుకంటే పార్టీ కాదు, మనం నమ్ముకున్న వాళ్ళకి మనం పనిచేయాలి. ఫస్ట్ పార్టీ అనేది, పదవులు అనేది ఏ వస్తాయి, కానీ నమ్ముకున్న మన ఎంబడి ఉంటే మనం ఎంత దూరం మనం పోతాం. మీకు న్యాయం చేస్తా కాబట్టి మీరందరూ నా ఎంబడి ఉన్నారు. లేకపోతే నేను పని చేయకపోతే నా ఎంబడి ఉంటారా? ఇలా ప్రతి వాడ మన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బోర్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ట్రాక్టర్లు కానీ, మనం ఎన్ని పనులు చేసినా మీరు చూసిరా లేదా? ఊర్లో సంత లేకపోతే సంత తెచ్చి పెట్టినాం. ప్రతి ఇంటికి, ప్రతి దుకాణానికి 500 రూపాయలు సొంత డబ్బులు ఇచ్చిన నేను. అమ్మా ఇచ్చినా లేదా? కోతులు వచ్చినాయంటే కోతుకు 300 రూపాయలు ఇచ్చి పట్టించినా లేదా? ఇంట్లో ప్రాబ్లం అయితే వచ్చి నిలబడతానా లేదా? నేను ఇంట్లో నేను లేను, రేపు వస్తాను, ఫోన్ లేపకుండా ఉంటానా? ఎందుకంటే ఇవాళ వచ్చిన వాళ్ళు ఏదో మాట చెప్తా ఉంటారు. అది అయ్యేది లేదు, కాలేజ్ లేదు, పోయేది లేదు. ఇప్పుడు నువ్వు సర్వే చేస్తే, ఏ ఇంటెలిజెన్స్ సర్వే చేసినా, ఏ వరకు సర్వే చేసినా కానీ మాదారంలో 4-4 మాదారంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అది కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నాయి. ఆశామాషి కాదు, భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే మీరు అందరు గిట కారు గుర్తు మీద ఓటేయాలి. ఎందుకంటే అవతలోనికి వేస్తే అది చెల్లని ఓటు అవుతుంది మీకు. ఎందుకంటే గెలిచడానికి వేస్తే ఇంకా మెజార్టీ వస్తుంది, ఇంకా ఉత్సాహంతో ఇంకా పనిచేస్తాం మనం. వాస్తవా కదా? ఏమమ్మా, ఇప్పుడు ఆ గెలవని చెల్లని ఓట్ల కింద పోతే ఏం లాభం? మీరు వేస్తే మీ ఓటు గెలుపు నాంది కావాలి. మీ ఓటుతోటి అవతలోకి గెలిస్తే, అరే నేను వేసినా గెలిపించిన ఉత్సాహం మీలో కూడా ఉంటది. అరే ఏమో వేసినాం పాయ అంటే ఎట్లుంటది? మాకు ఏమైపోతుంది అంటే మీ ఎంత పని చేస్తే అంత రెట్టింపు ఉత్సాహంతో మేము పని చేస్తాం. కాబట్టి మీరందరికీ కారు గుర్తుపోయిన ఓటేయాలి తల్లి. మీకు తెలియదు ఏం లేదు. మహాలక్ష్మి స్కీమ్ తెచ్చిండు, 2500 ఇచ్చిండు. వస్తున్నాయమ్మా? తెలియదా మీకు? 2500 వస్తున్నాయా? ప్రతి మనిషికి 50,000 రావాలి ఇప్పుడు బాకీ. ఇప్పుడు 50,000 ఇస్తే ఓటేస్తామని చెప్పుర్రి. లేకపోతే ఎందుకు ఇవ్వాలి? వస్తామా కదా? ప్రతి మహిళకు 4,000 పింఛన్ చేస్తాడు. వచ్చినాయా?
రైతు బంధు వస్తుంది, మన అంతా రైతులమే. రైతు బంధు వస్తుందా? 3 పంటలకు ఇస్తున్నాడు, 2 ఒక్క పంటకి దిక్కులేదా? ఏమమ్మా ఇప్పుడు అవును చనిపోతే 5 లక్షలు వస్తున్నాయా? ఇప్పుడు నేను ఒకటే మీకు చెప్పేది అమ్మా 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 ఇప్పుడు ఏ దానికైనా అడిగేటోడు ఒకటి ఉండాలి. వడ్డిస్తోడు ఉంటే ఏ మూలకుండా అన్ని వస్తాయి మనకు. ఉంటుందా రావా? చేసేవాడు మంచిగా ముందర మనకు పని చేసేవాడు మంచివాడు ఉంటే ఏ మూలకైనా వాడు ఏ పని అయినా ఎడికెళ్ళని తీసుకొచ్చి పెడతాడు. అదే ఆడే మంచిగా లేకపోతే ఏం చేస్తాడు? వానికే తెలియదు ఏం చేయాలనేది. మీకు ఏం పని చేస్తాడు చెప్పండి మీరు? ఎందుకంటే ఆ అధికారం కాంగ్రెస్ ఉన్నా, మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనం హరీష్ రావు ఉన్నాడు, అవసరమంటే అసెంబ్లీలో కొట్లాడి ఏం కావాలంటే అది తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంటది. అదే విధంగా మున్సిపల్ చైర్మన్ మనోడే అవుతుంది కాబట్టి ఇదే దూగుండా కూర్చోబెట్టి ఏం ప్రాబ్లం కూర్చోబెట్టి అన్ని సాల్వ్ చేసే బాధ్యత నా మీద ఉంటది. శ్మశానం 6 ఏళ్ళకి కట్టదాకా రోడ్ వేపించి మనం మెట్లు కట్టిస్తాను. లాస్ట్ మొన్న వచ్చినప్పుడు కూడా మాట చెప్పిన కంపల్సరీ అయినా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను నేను. నా మాట మీద మీరు అందరూ విశ్వాసం ఉంది. కారు గుర్తు మీద ఓటేయాలి. అదే విధంగా అమ్మ ఇలా ఎవరు ఏం పైసలు ఇచ్చినా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఆ 2 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం పని చేయలేరు. వాళ్ళకి ఆలోచన ఏముందంటే మేము పని చేయలేం కాబట్టి పైసలు ఇచ్చి ఓటు ఉందాం అనుకుంటారు. అందుకే మీరు ఏమో ఎన్ని ఇచ్చినా తీసుకోరు. 50,000 బాకీరాబా ఇవ్వాలని చెప్పాలి, తీసుకొని కారు గుర్తు కొట్టేయాలి. ఎందుకంటే మనం అవతలని బుద్ధి చెప్తేనే వాడు అమ్మ ఇట్లా చేస్తారు, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనకు పని చేస్తాడు. లేకపోతే వాడు నిజంగా ఇప్పుడు బస్సు ఫ్రీ అని చెప్పిండమ్మా, బస్సే మొత్తం బంద్ అయిపోయింది. బస్సు అక్క 6 ట్రిప్ ఉన్న బస్సు ఒక ట్రిప్ వస్తుంది. పిల్లలు ఏడాది పడిపోతుంటే పడిపోతారో తెలియని పరిస్థితి ఉన్నది. అరే మళ్ళీ మగ పిల్లలు డబల్ చేసి పెట్టాను. మీరు అన్ని ఎంత ఘోరం పరిస్థితి. అరే పైసలు పెట్టుకొని పోదామంటే బస్సు లేకపోతే ఏం చేయాలి? పిల్లలు ఒప్పుకోరు. ఆటో కారు మన దగ్గర కార్లు ఆటోలు కిరాయిలకు మాట్లాడి పంపిస్తున్నారు. చేసే 10,000 జీతం 12,000 జీతానికి పిల్లల చదువులను చదివేయాలి, వాళ్ళు ఏం తినాలి? చాలా బాధ ఉంది. ఇప్పుడు అదే విషయంలో బస్సు గురించి ఇబ్బంది అవుతుందంటే ఎమ్మెల్యే గారి దగ్గర పోతే కంపెనీ వాళ్ళతో మాట్లాడి స్పెషల్ గా మాదారం కంపెనీ సిఎస్ఆర్ నుంచి బస్సు వేయించాడు. అదే బస్సు దూండ దాకా తీసుకొచ్చే బాధ్యత నాది. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎలక్షన్ తర్వాత ఈ దాకా తెప్పించే బాధ్యత నాది. అవతల తెప్పిస్తారా? మీరు అదే ఒకటి గ్రహించండి, కంపల్సరీ చేపిస్తాం. అంగన్వాడీలో అక్క ఇప్పుడు సమస్యలు చెప్తుంది. అంగన్వాడీలో ఏమైనా మెటీరియల్ కావాలన్నా, కార్పెట్ కావాలన్నా, కుర్చీలు కావాలన్నా, ప్రాణాలు కావాలన్నా ఏదన్నా సొంత పైసలు పెట్టి నేను చేపిస్తా తల్లి. మీరేం బాధపడకూరి. మీరు ఆలోచించారు పిల్లలకి ఇబ్బంది అవుతుంది కానీ ఎన్జిఓ సంస్థతో మాట్లాడి డాక్టర్లు పంపిస్తున్నా ఇక్కడికి. పిల్లలకు ట్యూషన్ పెట్టి పిల్లలకు గుడ్లు అవి ఇస్తురా లేదా? ఎందుకు అమ్మ మన దగ్గర లేకున్నా ఏడ ఉన్నదో వాడికి తీసుకొస్తున్నాం. మనం తెస్తున్నామా లేదా తల్లి? వాళ్ళు 5 పైసలు పని చేసేది లేదు, ఉత్త దుమ్మెత్తిపోతుడు. మీరు అందరూ ఆలోచన చేయాలి. అక్క మాట్లాడదు మిగిలేదు ఇంకా. ఎందుకంటే అది అవసరం. ఇంతకుముందు మన దగ్గర మినిస్టర్ కూడా పనిచేసారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ లా. సునీత్ రెడ్డి మినిస్టర్ పనిచేసింది, రోడ్డు పడ్డదా? విఠల్ రెడ్డి ఎమ్మెల్యే చేసిన రోడ్డు పడ్డదా? మైపాల్ రెడ్డి సొంతంగా జోలకెళ్ళి తీసి పెట్టిన పైసలు, అది ప్రభుత్వ సొమ్ము కాదు. అర్థమైందా? అది ఇప్పుడు కూడా మనం ఏమంటే అవసరం మన సొంత డబ్బులు తీసి పెట్టే దమ్ము నా దగ్గర ఉంది. అవతల అయ్యే పని కాదు. ఎలక్షన్ అయిపోతా ఏమంటాడో తెలియదు. పెడతారు రూపాయి జోలకెళ్ళి తీసి పెడతారా? ఇప్పుడు మీరు ఆలోచన చేయరు. అమ్మ మీరు ఏ గుడి కట్టాలి? చిత్తారామ ఏ కట్టకు గుడి కట్టాలంటే గుడి కట్టించిన, ఎస్సీలో పోషం గుడి కావాలంటే గుడి కట్టించిన, ఆడ హనుమల గుడి కావాలంటే అంత గుడి ముందలు అన్ని మనం పని చేసినాం, కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఇంకో గుడి కడుతున్నారు. ఏది కావాలన్నా మనం ఉండి పని చేస్తామా చేయమా? వేరే వాళ్ళు ఏమన్నా చేసిరా? 50 ఏళ్ళు చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా మీ దూండకి 5 పైసలు పని చేసిరా తల్లి? నేను ఏమంటారు? నేను ఇప్పుడు నీళ్లు వస్తలేవు. సింగిల్ ఫేజ్ మోటార్ ఉన్నప్పుడు నేను ప్రతి బస్సుకి నీళ్లు రాకపోతే సింగిల్ లైన్ వేసి నీళ్లు పెట్టినా లేదా? చేపించినా లేదా? ఇప్పుడు వస్తున్నాయా నీళ్లు? మొన్న స్టార్టర్ కాలిపోతే మలేషియా పంపించి స్టార్టర్ పోతే నేను వేయించిన. ఎవరు వేయించా స్టార్టర్? వేయించిరా లేదా? వాళ్ళు కాంగ్రెస్ వేయించిరా అమ్మా? ఏది అవసరం ఉంటే ఏడా ప్రాబ్లం ఉంటే సొంత బదులు పెట్టి నేను చేస్తున్నా లేదా? కానీ ఊర్లో మల్లేషు ఏది మనం ట్రాక్టర్ కొన్నాం గ్రామ పంచాయతీకి. నేనే తెచ్చిన ట్రాక్టర్, ట్యాంకర్ తెచ్చిన, వైకుంఠరాథం తెచ్చిన. ట్యాంకర్లో డీజిల్ పోయిపోతే వారం రోజులు మన చెత్తపండి బంద్ ఉంది అల్లే లక్ష్మమ్మ. మళ్ళా పిలిచి కమిషనర్ తో మాట్లాడి ఆయన ఇప్పుడు పైసలు ఎలక్షన్ మీలేమంటే జోలకెళ్ళి పైలిచ్చి నడిపిస్తున్నాం ట్రాక్టర్. మరి పెట్టాలి కదా. ఇప్పుడు ఆ స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళలో పిల్లలకు ఇబ్బంది అవుతుందని సొంతంగా అయితే టీచర్లను పెట్టి జీతాలు ఇస్తున్నా, గుళ్ళలో పంతులను పెట్టి జీతాలు ఇస్తున్నా. గుళ్ళ మన రామాల్లో ఏముంది, ప్రతి నెల జీతం ఇస్తాం మనం. ఆ సభా చేస్తున్న ప్రతి నెల 30,000 రూపాయలు జీతాలు ఇస్తాను నేను ఊరి మీద. ఇస్తారా? రూపాయి పండుగ పోషమ్మ పండుగ వచ్చింది చేస్తారా? సర్పంచ్ సాబ్ పోయి 10 రూపాయలు ఇచ్చినా పోషమ్మ పండుగ అవుతుంది. రామాలయం జాతర ఉంది, సర్పంచ్ సాబ్ పోతేనే రామాలయం జాతర అవుతుంది. వేరే వస్తుందా? అవుతుందా? చెప్పండి. చేస్తారా? రూపాయి పెట్టి
అదే మీరు అందరు ఆలోచన చేయాలి. ఏది ఉన్నా మీరు అందరు కూడా కడుపులో పెట్టి చూసుకున్నా నేను అంత కుటుంబ సభ్యులము. మన లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి, మన పెద్ద కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అరే ఈ పెద్ద మనిషి ఈయన గౌరవిస్తుండు ఆయన అట్లా అనుకోకూరి. ప్రతి ఇంటికి మీరు ఎప్పుడు వచ్చినా నా ఇంటి తలుపులు మీ ఓపెన్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎవరి సమస్య అయినా చెప్పొచ్చు. మీరు 10 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నారు, ఎవరు వచ్చినా కానీ ఆ లీడర్ తోటి ఫోన్ చెప్పి ఈ లీడర్ తో ఫోన్ చెప్పి నేను ఎప్పుడు అనలే. దూడ నుంచి ఎవరు వచ్చినా కానీ మళ్ళీ తోటి ఫోన్ చెప్పి అన్నా ఎవరితో అన్నానా ఏదేమున్నా సరే మా కుటుంబ సభ్యులను కూర్చొని మాట్లాడాం, ఏదైనా సమస్య పరిష్కరించినాం. ఇప్పటికైనా అధికార పార్టీకి మనం అందరికీ వెన్నులో వణుకు ఉట్టాలంటే మీరందరూ కారు గుర్తు మీద ఓటేయాలి తల్లి. వీళ్ళు వచ్చి 100 మాటలు చెప్తారు, ఒక్క మాట మీరు నమ్మదు, దొంగ మాటలు చెప్తారు. ఆ దొంగ మాటలను అసలే నమ్మొద్దు మీరు. అమ్మా మనం ఎందుకంటే ఇప్పుడు అక్కడి వచ్చారు, అమీన్పూర్ నుంచి మనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అదే విధంగా అన్న కార్పొరేటర్ బాజ్పల్లి నుంచి వచ్చిండు, అన్న రాజగౌడ రాజేష్ గౌడ అన్న గిட்ட వచ్చారు. ఎందుకంటే చాలా మంది వీళ్ళందరి గిట పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి అవసరం ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? కేసీఆర్ గారు వస్తే మన అందరం బాగుంటాము, కేసీఆర్ గారు రాక మనం అందరు ఇబ్బంది పడుతున్నారు రైతులు. అరే ప్రజల్లోకి పోయి మనం చెప్పాలి, అరే కారు గుర్తుకు ఓటేపియాలని ప్రత్యేకంగా వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకొని తిరుగుతా ఉన్నారు. అమ్మా ఎందుకు మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంత కష్టపడుతున్నప్పుడు మనం కూడా మనం మారాలి. ఎవరో ప్రాబ్లం ఉంటే వాళ్ళందరికీ మనం చేంజ్ చేయాలి. సరే జరుగుతుంది ప్రతి ఇంట్లో సమస్యను మనం కూర్చోవాలి, సమన్వయం చేసుకోవాలి, వాళ్ళందరినీ మాట్లాడుకోవాలి. ఏదున్నా మీరు ఏదున్నా గులుగురి లేకపోతే అలుగురి కానీ మన కారు గుర్తు మీద మనం ఓటు మీద గుద్దాలి. గురుగుడే గుద్దుడు అడుగుపడాలి తల్లి. సరేనా అక్క? 2 నిమిషాలు మాట్లాడుతుంది అక్క. చాలా కష్టపడ్డాడు ఉప సర్పంచ్. ఇప్పుడు కూడా మీ ఊరు గురించి పదవి లేకున్నా పదవి ఉన్నా మనం దోగుంటా అంటే మల్లేష్ అన్న మాట ఉంటది. అదే విధంగా రాములన్న గాని, మన గణేష్ గాని, మన ఎవరు డప్పు మల్లేష్ గాని, అదే విధంగా రాజు గాని, ముఖ్యమైన అందరూ ప్రతి ఒక్క గనిగూడెం దుర్గయ్య గాని చాలా యాక్టివ్ పనిచేస్తున్నారు. వీరేష్ గాని, అదే నాగరం దుర్గయ్య గాని, ఏదో అలాగే ఆరోగ్యం సహకరించకుండా అందరూ మా టిఆర్ఎస్ పార్టీ అంటే అభిమానంతో, నా మీద అభిమానంతో మీరు అందరూ పనిచేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇక్కడ అందరూ ఇంత రాత్రి అయినా కానీ కూడా ఎక్కడెక్కడో పనులకు వెళ్ళి ఇక్కడ వచ్చిన అందరికి మహిళా సోదరిమణులకు, మా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మేము చెప్పవలసింది ఏం లేదంటే, ఇక్కడ సురేందర్ సర్పంచ్, నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మేము ఏదున్నా కానీ కూడా రామలక్ష్మణ్ లాగా చేసుకొని 5 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరం వచ్చినా కానీ కూడా ఇంతవరకు డిస్టర్బెన్స్ లేకుండా మేము పని చేసుకుంటా ఉన్నాం. ఆయన అక్కడ చేసుకుంటా ఉన్నా, ఏది చేసుకుంటా ఉన్నా కూడా ఏది ఒకరికొకరు సహకరించుకొని ఇంత చేసుకుంటూ వచ్చినాం. అదే విధంగా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 4 వార్డులలో మేము ఇంత అనుభవం ఉన్న నాయకులు ఉన్నా కానీ కూడా 4 వార్డులలో కూడా ఒక యువకులు నిలిచేసి 4 వార్డులలో కూడా త్యాగం చేసిన సురేందర్ కు మేమందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. అందరు చెప్పినట్టుగా పుట్టించేవాడు ఎక్కడున్నా ఇదేస్తుంది అన్నట్టుగా ఇప్పుడు మనకు టార్గెట్ ఏంది, మేము అందరం కలిసి కూడా ఒక చైర్మన్ అవుతాడన్న ఆశాభావం ఉండే. ఆ చైర్మన్ అయితే దానికోసం ఏం చేసినట్టే దాన్ని ఎస్సీ రిజర్వేషన్ చేసేసారు. అంటే ఎక్కడ దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ అన్ని మోసాలు చేస్తూ ఉంటది. ఆ దెబ్బ కొడితే మేమేమనుకున్నాం, సరే అది చేస్తే చేయని, అక్కడ మంత్రి కుట్రను చేస్తామని దాన్ని ఎస్టీ చేసేసారు. సరే ఎన్ని విధాలు కుట్రలు చేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ గెలుస్తారని చేస్తారు. మనం ఏమనుకున్నాం, సరే మేము బయట ఉండి మేము రామలక్ష్మణ్ లాగా ఉండేసి ఇక్కడ ఈ మున్సిపాలిటీలో అందరం అనుభవంతో ఉన్న వాళ్ళు ఉన్నాం. ఈ నలుగురిని వేసేసి మీ నలుగురితోని చైర్మన్ పదవి అయిన తర్వాత ఆ చైర్మన్ మన వాళ్ళు అవుతున్నాడు. 100% మన బీఆర్ఎస్ జెండా ఎగురుతున్నది. 13వ తారీఖు నాడు బీఆర్ఎస్ జెండా ఎగురుతున్నది. ఇప్పుడు అన్న మన అక్క చెప్పినట్టుగా మళ్ళా సంబరాలు చేసుకుంటాం కూడా ఇక్కడికి వచ్చి చేస్తాం. ఫస్ట్ ఈ నుంచే స్టార్ట్ చేస్తాం. మీకు అన్ని మోసాలు చేస్తా ఉన్నారు. 2500 రూపాయలు అన్నారు. 2500 రూపాయలు చేసి ఏం చేశారంటే మొగోళ్ళ మీద డబుల్ రేట్ ఇచ్చేసారు. ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మన దువ్వగుంట గ్రామానికి ఇంతమంది భారీ ఎత్తున తరలి రావడం గొప్ప విశేషం. అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్నప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఏ ఊర్లో కానీ ఒక బిల్డింగ్ కట్టినాం, ఒక స్కూల్ కట్టినాం అని చెప్పే అధికారం కూడా లేదు. ఏ ఊర్లో కొబ్బరికాయ కొట్టలేదు వరకు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ వచ్చి కొబ్బరికాయ కొట్టలేదు. ఈ పని చేస్తున్నాం మీ ఊరు కానీ చెప్పలే, ఈ ఇల్లు కట్టిస్తామని చెప్పలే అని ఇవన్నీ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ నెల తీసుకుంటే 2000 పింఛన్ వస్తుంది, మరో నెల ఇందిరామ రాజ్యం వస్తుంది, 4000 రూపాయలు 1 నెల అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది. అదే 2000 కేసీఆర్ ఇచ్చిన వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ వస్తలేవు. మీరు ప్రజలందరూ గుర్తించి తప్పకుండా ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థి మల్లేష్ గారిని కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని
మనవి చేస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తువ్వకుంట గ్రామ ప్రజలందరికీ, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, మహిళా తల్లులందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లో భాగంగా మీ యొక్క గ్రామ పంచాయతీని పురపాలక సంఘంగా మున్సిపాలిటీగా చేసినారు. మున్సిపాలిటీలో జరుగుతున్న ఎలక్షన్లలో భాగంగా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున సురేందర్ గారి అన్య నాయకత్వంలో మల్లేశన్నని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినారు. ఒకటే వ్యక్తిపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. బీఆర్ఎస్ పార్టీతోనే ఈ తెలంగాణ ప్రజలకు గుర్తింపు వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణను సాధించి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ఇంత అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లకు ఒక గుర్తింపు తెచ్చి రెవెన్యూ పరంగా కానీ భూములకు విలువలు చేసింది కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ గవర్నమెంట్ లోనే. ఏదైనా సరే అభివృద్ధి జరిగింది, రోడ్డులు కానీ ఏదైనా జరిగిందంటే ఒకటి ఓన్లీ కేసీఆర్ నాయకత్వంలోనే జరిగింది. కేసీఆర్ లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడే కాదు. ముఖ్యమంత్రి అయినా సరే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు హోదాగా మాట్లాడితేనే దానికి విలువ ఉంటది. కానీ ఆ విలువ రేవంత్ రెడ్డి గారికి లేదు. ఏమనంటే కుండలు ఇస్తా అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు, ఏదేదో మాట్లాడతాడు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ ఇయ్యలేదని పక్కన ఎవరిని తిట్టలేదు. తెలంగాణ ప్రజలకు ఏం చేయాలని గుర్తించిండు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. అదే విధంగా మాదారం విలేజ్ లో మేము ప్రతిరోజు ఇక్కడ క్యాన్వసింగ్ రావడానికి జరుగుతుంది, ప్రచారానికి రావడం జరుగుతుంది. ఇంట్లో తక్కువ సమయం గడుపుతాడు, మీతోటే ఎక్కువ సమయం గడుపుతాడు. ఫ్యామిలీకి తక్కువ ఇంపార్టెన్స్, జనాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో అలాంటిది మీరు అన్న మాట ప్రకారము మీకు ఏ సమస్యలున్నా ఇక్కడికి వచ్చి చెప్పుకునే రైట్ మీకు ఉంది. ఓటు అనేది మీ హక్కు. మీ హక్కుని మీరు ఉపయోగించుకోండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్తారు, మోసాలు చేస్తారు. కాంగ్రెస్ అంటేనే ఒక దగాకోరు, మోసం అనేది ఒకటి ఉంది. వాళ్ళ ట్యాగ్ అది. అందుకని నేను పర్టికులర్ గా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఎంత మంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ముందు నాకేం, మా ఊరికి ఏం చేసిర్రు, మా ఏరియాకి ఏం చేసిర్రు అని వాళ్ళని ప్రశ్నించండి. మీరు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం వాళ్ళది, కానీ పని ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు పని. బతుకమ్మ ఈవెంట్లు ఈ సంవత్సరము మొత్తం బీఆర్ఎస్ లీడర్లు చేసినాం. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఈవెంట్ చేస్తుంటే తెలంగాణ సాధించడం అని రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏం సాధించినావు? ఫ్యాషన్ షోస్ అని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఇంకేంటి, మనకు వచ్చిన కొత్తలో ప్రజాపాలన అనుకుంటూ మొత్తం పేపర్లు, ఒక పేపర్ తయారు చేయాలంటే కొన్ని చెట్లు కావాలి, కొన్ని చెట్లు నరుకుతారు పేపర్లు తయారు చేయడానికి. అలాంటి జస్ట్ టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంతే. సో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు వస్తే మీరు మాకు ఏం చేసిర్రు, మా ఊరికి ఏం చేసిర్రు అని ప్రశ్నించండి. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, నోరు మూసుకొని వెళ్ళిపోతారు. సో మీ 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 దగ్గర ఉన్న ఆయుధం ఏంది? ఓటు. ఆ ఓటు అనేది మీరు ఈ రోజు మల్లేష్ అన్నకి, సురేందర్ అన్నని మీరు మళ్ళీ నిలబెట్టుకుంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో సురేందర్ అన్న చేస్తాడని నమ్మకం నాకే ఉంది. నేను అమీన్పూర్కి చెందిన దాన్ని, ఇక్కడ దాని కాదు. అట్లాంటిది నాకేంత నమ్మకం ఉంది సురేందర్ మీద అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ ఊరి మనుషులు మీరు ఇంకా 100 రెట్లు నమ్మకం సురేందర్ మీద పెట్టుకోవాలి. ఆ నమ్మకం అనేది ప్రతి ఒక్కరు మీరు ఏ విధంగా చూపిస్తారు? ఓటు విధంగా